అందరికీ నమస్కారం. ఓ అమ్మ కథలో 15వ భాగం. ఇదేంటంటే, ఆ అమ్మ ఇద్దరు బిడ్డలకి చదువు గురించి, పెద్ద బిడ్డ 10వ తరగతి వరకు చూసుకోక్కర్లేదు, చిన్న బిడ్డ కేంద్రీయ విద్యాలయంలో సీట్ వచ్చింది, ఇంటర్ వరకు చూసుకోక్కర్లేదు అని అమ్మయ్య అన్నది. ఇందులో అమ్మ సాధించింది ఏంటంటే, అమ్మ 4వ సంవత్సరం పిల్లని పెళ్లి చేసుకొని వచ్చింది. ఆ పిల్ల తండ్రిని పెళ్లి చేసుకుని వచ్చిందని అప్పుడు ఆ తండ్రికి వెనకాతల ఏమీ లేదు, అంటే సొంత ఇల్లు కానీ ఏమీ లేకపోవడంతో, కాకపోతే ఆ అమ్మకి ఒకటే, ఆ అమ్మకి పేదదాయే, తండ్రికి కూడా పేదవాడే కాబట్టి ఇద్దరు మనుషులు కలిసి మంచిగా ఇద్దరిని చూసుకొని వచ్చింది. అప్పుడు అమ్మ చిన్నమ్మాయి 6వ నెల బిడ్డ అయినప్పుడు అమ్మ ఒకటే ఆలోచన చేసింది. ఏంటంటే, మేము ఎంతకాలమని ఈ కమ్మలింట్లో ఉండాలి, మాకంటూ ఒక సింతుళ్ళు ఉంటే మా ఇద్దరు ఆడపిల్లలు సుఖపడతారు, కాబట్టి నేను ఎలా అయినా సరే ఇల్లు కట్టించుకోవాలి అని తన భర్తతో చెప్పగా, తను అప్పుడే పునాదులు వేయించింది. భర్తతో చెప్తే పునాదులు వేయించారు. ఆ తర్వాత పిల్లల చదువులకి ఇద్దరిని సెటిల్ చేసిన తర్వాత, ఇంటర్ వరకు ఇద్దరిని చూసుకోక్కర్లేదని ఊపిరి పీల్చుకున్న తర్వాత, ఇల్లు ఒక సంవత్సరంలో ముందుగానే ఆ అమ్మ ఒక టార్గెట్ వేసుకుంది. ఏంటంటే, పిల్లలు మెచ్యూర్ అవ్వకముందే నేను ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టిన తర్వాత నా సొంత ఇంట్లో నా పిల్లలు మెచ్యూర్ అవ్వాలి అని ఆలోచన చేసింది. ఆలోచన చేసిన తర్వాత ఆ అమ్మ అలా గడుస్తుండగా పిల్లల చదువుల కోసం ఆలోచించడం మానేసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాక ఇల్లు గురించి ఆలోచించింది. ఇల్లు ఒక సంవత్సరంలో ఎలా అయితేనే 3 గదులు ఇల్లు కట్టించింది. ఆ భర్త సహాయంతో ఇల్లు కట్టించింది. కట్టించిన తర్వాత కట్టించిన సంవత్సరానికే పెద్ద అమ్మాయి మెచ్యూర్ అయిపోయింది. అమ్మ సాధించింది. ఏంటంటే, ముందు ఏమనుకుంది, కమ్మలింట్లో ఉన్న అమ్మ, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆ ఆడపిల్లల్ని సొంత ఇంట్లోనే మెచ్యూర్ అవ్వాలి, పెళ్ళి కూడా అక్కడే చెయ్యాలి అని ఫిక్స్ అయింది. కాబట్టి ఇల్లు కట్టించిన తర్వాత సంవత్సరానికి పెద్ద పిల్ల మెచ్యూర్ అయింది. ఆ పాప మెచ్యూర్ అవ్వకముందే ఇంటి కోసం వాళ్ళ అమ్మ బంగారం అంతా తాకట్టు పెడితే, చాలాసార్లు వాళ్ళ అమ్మ వాళ్ళ ముందు పేదదానిలా కావాలని తిరిగి వాళ్ళ అమ్మతోటే ఆ బంగారం కూడా ఇడిపించమని చెప్తే వాళ్ళు ఇడిపించారు. ఆ కారణం ఏంటంటే, ఇల్లు అయితే కట్టాం, వేసుకోవడానికి నగలు ఉండాలి కదా, నా పెద్ద కూతురు చాప మీద కూర్చుంటే మరి ఏం వేసుకుంటుంది, బోడి మెడతో ఉంటుందా అని ఆలోచించి కావాలని తరకంగా ఏమీ వేసుకోలేనట్టు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా చూస్తే వాళ్ళ అమ్మమ్మ డబ్బులు ఇచ్చి బంగారం మొత్తం విడిపించింది. విడిపించిన 6 నెలలకే పెద్ద అమ్మాయి మెచ్యూర్ అయిపోయింది. మొత్తానికి అమ్మ ఒక మెట్టు ఎక్కేసి, ఒక మెట్టే ఎన్ని మెట్లు ఎక్కిందో చూసారా, 1 పెంచిన కూతురికి 4 సంవత్సరాల పిల్లకి తల్లి అయింది, 1 2 చిన్న బిడ్డకి మాటలు రావు అని తెలుసుకొని మాటలు తెప్పించింది, 2 3 పెద్ద కూతురికి స్కూల్లో సీట్ రావాలి, ఇంటర్ వరకు తిరిగి చూడకుండా ఉండడానికి అని తెప్పించింది స్కూల్లో సీటు, 4 చిన్న పాపకి కేంద్రీయ విద్యాలయాల్లో సీట్ కావాలి అని అందులో కూడా సీట్ తెప్పించింది, 5 తర్వాత ఇల్లు కట్టుకోవాలి అనుకుంది, ఇల్లు కట్టించేసింది, 6 ఇల్లు కట్టిన తర్వాత పిల్ల మెచ్యూర్ అవ్వాలి అని అనుకుంది, 7వ మెట్టు కూడా ఎక్కేసింది అమ్మ. పిల్ల మెచ్యూర్ అయిపోయింది, పెద్ద పిల్ల మెచ్యూర్ అయిపోయిన తర్వాత ఆ అమ్మ ఎంతో సంతోషంగా ఉండేది.